నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జొన్నలగడ్డలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు, టీడీపీ నేత నల్లపాటి రాము. నరసరావుపేటలో పండుగ వాతావరణంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఎమ్మెల్యే అరవింద్ బాబుతో పాటు పాల్గొన్న పలువురు నేతలు. నరసరావుపేట లాడ్జిలో కుటుంబం ఆత్మహత్య, తల్లి కూతురు మృతి, భర్త పరిస్థితి విషమం. విచారణ చేపట్టిన పోలీసులు. పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంటు కార్యాలయంలో 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జానీ సైదా, ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రబాబు లైవ్ స్ట్రీమింగ్ని పలువురు నేతలతో కలిసి ఎమ్మెల్యే అరవింద్ బాబు వీక్షించారు. వితంతువులకు 30 రూపాయల పింఛను సామాజిక సంస్కరణ చేపట్టారు ఎన్టీఆర్. 1984 రెవెన్యూ సంస్కరణలో భాగంగా కరణం 2 పనిచేస్తున్నాయి. ఈ నెలలోనే ఇంకొక 70 అన్నా క్యాంటీన్లు పెట్టి ఎవ్వరు కూడా ఆకలితో బాధపడకుండా అన్నం పెట్టే పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రోత్సహించడానికి ముందుకు పోతున్నాం. స్త్రీ శక్తి, మా ఆడబిడ్డ శక్తి. 1982 నుంచి ఇప్పటి వరకు అనేక మంది జెండాలు మోసి కార్యకర్తలు ఎంతో పటిష్టంగా ఈ పార్టీని నిలుపుకుంటూ వచ్చారు. ఈ పార్టీకి ఎప్పుడు కొత్త కార్యకర్తలు వచ్చి జెండా మోసే ఇది ఉంది. కార్యకర్తలు ఎప్పుడు పార్టీకి అండగా నిలబడి పార్టీని నిలబెడుతూనే ఉంటారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన ఈ పార్టీని ప్రారంభించారో 44 సంవత్సరాల నుంచి అప్రతిహతంగా తన యొక్క విజయం పరంపరను కొనసాగిస్తూ ఈ పార్టీ ముందుకు వెళుతుంది. ఈ పార్టీ 44 సంవత్సరాల ఈ విజయయాత్రను కొనసాగించడంలో ఏ ఒక్కరి పాత్ర కాదు, ఇది అందరి సమిష్టి పాత్ర. ప్రతి ఒక్క కార్యకర్త నుంచి మొదలుకొని ఒక నాయకుడి దాకా, గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త నుంచి, వార్డు స్థాయిలో ఉన్న కార్యకర్త నుంచి, పట్టణ స్థాయిలో ఉన్న కార్యకర్త నుంచి ప్రతి ఒక్కరూ కలిసి ఈ పార్టీ మనది, ఈ కుటుంబం మనది అని అనుకొని ప్రతి ఒక్కళ్ళు తమ వంతు పాత్ర వాళ్ళు పోషిస్తూ ఉంటేనే ఈ 44 సంవత్సరాలుగా ఈ పార్టీ తన యొక్క ఈ విజయ పరంపరను కొనసాగిస్తూ ముందుకు వెళుతుంది. ఆ రోజు నందమూరి తారక రామారావు కావచ్చు, తర్వాత మన నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తర్వాత రాబోయే భవిష్యత్ తరానికి మన నారా లోకేష్ గారు కావచ్చు, వీరి ముగ్గురు ఆధ్వర్యంలో ఈ పార్టీ ముందుకు నడుస్తుంది మనందరి సహకారంతో. రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి ఒక ఆదర్శంగా, ప్రపంచానికి కూడా ఒక ఆదర్శంగా ఉండబోతా ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి మంచినన్నిటినీ గమనించి 29 ఎలక్షన్లో మళ్ళా కూటమి ప్రభుత్వాన్ని మళ్ళా అధికారంలోకి తీసుకొచ్చే విధంగా అందరూ కూడా కృషి చేయాలని, ఆ రకంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రజలంతా కూడా దీవిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలు గడిచింది. 44 సంవత్సరాల క్రితం తెలుగువాడి ఆత్మగౌరవం పేరుతో అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆ రోజు కూడు, గుడ్డ, తిండి ఇవన్నీ కూడా మేము ఇస్తాము అనే నినాదంతో ముందుకెళ్ళి ఆ రోజు 9 నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకుని వచ్చిన అన్న ఎన్టీ రామారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయనకి మనస్ఫూర్తిగా జోహార్లు అర్పిస్తున్నాము. నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం టీడీపీ నేత నల్లపాటి రాము ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరవింద్ బాబు పాల్గొని గ్రామ టీడీపీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో టీడీపీ జెండాను ఆవిష్కరించారు. రజనీ గారు జై
నరసరావుపేటలో పండుగ వాతావరణంలో 44వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పట్టణం పసుపు జెండాల ఆవిష్కరణలతో టీడీపీ శ్రేణులు నిర్వహించారు. టీడీపీ పార్టీ ఆఫీస్తో పాటు వార్డుల్లో, గ్రామాల్లో వీధి వీధిన ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి కేక్ కట్ చేసి టీడీపీ జెండాలను ఎమ్మెల్యే అరవింద్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము ఆవిష్కరించారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం అన్న ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ టీడీపీ పార్టీ అని నేతలు కొనియాడారు. అన్న ఎన్టీఆర్ని స్మరించుకుంటూ అమరావతిని రాజధానిగా నిర్మించుకుంటూ పోలవరాన్ని కట్టుకుంటామని ఎమ్మెల్యే అరవింద్ బాబు అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో అన్న ఎన్టీఆర్ ఆశయాలతో పార్టీ కుటుంబ సభ్యులందరూ ముందుకు సాగుతామని టీడీపీ శ్రేణులతో కలిసి అరవింద్ బాబు, నల్లపాటి రాము ప్రమాణం చేశారు. పట్టణంలో పలు వార్డుల్లో టీడీపీ శ్రేణులు అట్టహాసంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిపారు. దేవాలయం ప్రజలే దేవుళ్ళు తెలుగుదేశం పార్టీ కుటుంబంలో భాగస్వామ్యం అయినందుకు గర్వించుతున్నాను. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో నా పార్టీ కోసం, తెలుగు జాతి సమగ్ర అభివృద్ధి కోసం అంకిత భావంతో నిరంతరం కృషి చేస్తాను. రైతులు, మహిళలు, యువత, విద్యార్థుల సంక్షేమమే నా ధ్యేయం. కులమత, ప్రాంత భేదాలకు అతీతంగా సేవ అందిస్తాను. దేశ సమగ్రతను కాపాడటం నా బాధ్యతగా భావిస్తాను. క్రమశిక్షణ, విలువలతో కూడిన రాజకీయాలకు అంకితం అవుతాను. సిద్ధాంతాలను ఆచరిస్తూ నిస్వార్థంగా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై తెలుగుదేశం. జోహార్ ఎన్టీఆర్. చంద్రబాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ కోడెల. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాళ్ళ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ఇవాళ 1982 మార్చి 29న స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలందరూ కూడా కష్టాలు నష్టాలకు ఓర్చుకొని ఈ పార్టీని అండగా ఉంటూ ఇవాళ దాదాపు 1 కోటి మంది సభ్యత్వం ఉన్న ఈ పార్టీ ఎక్కడ కూడా ప్రపంచ చరిత్రలో ఇంత సభ్యత్వం ఉన్న పార్టీ ఎక్కడ లేదు. ఇటువంటి పార్టీకి మనం అందరం కూడా సభ్యులైనందుకు చాలా గర్వపడుతున్నాము. మరి ఎంతోమంది రైతు సోదరులని, మరి ఎస్టీ, ఎస్సీ, బీసీ, ముస్లిం మైనార్టీ, కాపు సోదరులందరినీ కూడా ఎమ్మెల్యేలుగా మరి తీర్చిదిద్దిన ఘనత ఈ పార్టీలో ఉంది. కాబట్టి ఇటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనం అందరం కూడా ఈ పార్టీని ఘనంగా జెండా ఎగరవేసుకుంటూ అన్న ఎన్టీ రామారావు గారిని స్మరించుకుంటూ అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం అందరం కూడా ముందుకెళ్దామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. 44 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు అన్నగా నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆ రోజు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దాష్టికాలను ఎదురిస్తూ ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలే ధ్యేయంగా ఆ రోజున తెలుగుదేశం పార్టీని 1982లో మార్చి 29వ తారీఖున స్థాపించడం జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ అలాగనే ఆ రోజు పార్టీని స్థాపించిన దగ్గర నుంచి 9 నెలల్లోనే అధికారంలోకి రావటం, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నుపోటు పొడిపీయటం, ప్రజలంతా కూడా మళ్ళా అడ్డం తిరిగి ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చి మళ్ళా నందమూరి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాక తెలుగు ప్రజలంతా కూడా రోడ్ల మీదే ఉన్నారంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల ఫలితమే. జై తెలుగుదేశం. జోహార్ అన్న ఎన్టీఆర్.
తెలుగుదేశం పార్టీ 44వ వార్షికోత్సవం సందర్భంగా పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన 32వ వార్డులో జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ జెండా ఆవిష్కరణకి ఈ పార్టీ అధ్యక్షులు, మన 32వ వార్డు పార్టీ నాయకులు, అధ్యక్షులు, కార్యదర్శులు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపారు. అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి 44 సంవత్సరాలైంది. ఈ 44 సంవత్సరాల్లో బడుగు బలహీన వర్గాలకి కూడు గూడు బట్ట అనే నినాదంతో అన్న ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించడం జరిగింది. స్థాపించిన 6 నెలల్లోనే దేదీప్యమానంగా ప్రతిపక్షానికి హోదా కూడా లేకుండా కాంగ్రెస్ పార్టీకి గెలిపించిన ఘనత అన్న ఎన్టీ రామారావు గారిది. అలాగనే రాష్ట్ర ప్రజలది, మహిళలది, యువతది. ముఖ్యంగా ఈ 44 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో మహిళలకి పెద్దపీట వేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మన నషాపేట శాసనసభ్యులు డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు గారి ఆదేశాల మేరకు స్థానిక 31వ వార్డులో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలుగుదేశం జెండాని ఆవిష్కరించి వందన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గట్టుపల్లి సత్యనారాయణ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు కొల్లి బ్రహ్మయ్య గారు, క్లస్టర్ ఇన్ఛార్జి వాసిరెడ్డి రవి గారు, అదేవిధంగా వార్డు నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనాడు అన్న ఎన్టీఆర్ పేద ప్రజలకు, అదేవిధంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలకు అండగా ఉండాలి, వాళ్ళకి సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. అదే ఆశయాల లక్ష్యాలను ఈరోజు మన ప్రీత ముఖ్యమంత్రి వర్యులు, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారు. చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అరవింద్ బాబు గారు మన ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మన 25వ వార్డులో ఘనంగా జెండా ఆవిష్కరణను డాక్టర్ కోడెల సుప్రసాద్ గారి విగ్రహం శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన డాక్టర్ డేరింగ్ అండ్ డాషింగ్ మ్యాన్ డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్న కార్యకర్తల తరఫున. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 25వ వార్డులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఇవాళ జెండా పండుగ చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. గడిచిన 44 ఏళ్లుగా పార్టీకి అండగా ఉండి ఎన్నో కష్టాలు నష్టాలు పడి పార్టీకి అండగా ఉండి మళ్ళీ 4వసారి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసిన ఘనత ఈ 25, 26 వార్డు, ఎన్జిఓ కాలనీ, కాకతీయ నగర్ వీళ్ళందరూ కూడా వన్ సైడ్ ఎలక్షన్ అన్నమాట. ఇక్కడ అంతా కూడా ఎప్పుడు కూడా పార్టీకి అండగా ఉండి పార్టీ గుండెకాయ వంటి వాటిలన్నింటినీ కూడా కాపాడుకునే బాధ్యత ఇక్కడ పార్టీ కార్యకర్తలు, నాయకులను తీసుకుంటా ఉన్నారు. ఎప్పుడు కూడా కష్టాలు లెక్క చేయలేదు. ఆర్థిక పరంగా నష్టపోయినా కానీ ఎప్పుడు కూడా పార్టీకి అండగా ఉండి తెలుగుదేశం పార్టీ ఎవరికి సీట్ ఇచ్చినా కానీ వారికి అండగా ఉండి వాళ్ళు గెలిపించే బాధ్యత వాళ్ళు ఎప్పుడు కూడా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి తెలుగుదేశం పార్టీని గెలిపించి జెండా ఎగరేసే బాధ్యత వాళ్ళు ఎప్పుడు తీసుకుంటూ ఉంటారు. అందుకని 20 ఏళ్ళ తర్వాత నర్సరావుపేటలో మళ్ళీ జెండా ఎగరేసే బాధ్యత ఈ వార్డులన్నీ కూడా తీసుకోవడం జరిగింది. వారందరికీ కూడా
పార్టీ నాయకులు కార్యకర్తలు మరి అక్క జిల్లాలందరూ కూడా మరొకసారి తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళు రోడ్ల పైన బైకులు అడ్డం పెట్టి కేకులు వేసి పొలం నింపి మరి డ్యూటీలు చేసి జనాల్ని పోవాలని కొట్టి పొలం లాక్కొని అనేక దుర్మార్గాలు చేశారు. అమరావతిలో ప్రజా వేదికని కూల్చివేశారు. అమరావతి ఇప్పుడు అమరావతి అన్నారు. నర్సరావుపేట మండలం కేఎం అగ్రహారంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహంతో పాటు టీడీపీ నేత బొల్లినేని రాఘవరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ శ్రేణులు గ్రామ పెద్దలతో కలిసి గ్రామ టీడీపీ అధ్యక్షుడు దరూరి బాబు కేక్ కట్ చేసి టీడీపీ జెండాను ఆవిష్కరించారు. మండల కేంద్రమైన నకిరికల్లో 44వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగోదు శౌరయ్య ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ కుటుంబ సభ్యులకు శాలువాతో పూలమాలలతో చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. अरे नीचे कर दी सारन फोटो दी అది వెనక తిరుగు జరిగింది ఎట్లా కనపడ్డారు. తెలుగుదేశం పార్టీ జోహార్ ఎన్టీఆర్, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. నలభై 43 వసంతాలు పూర్తి చేసుకుని 44వ సంవత్సరంలో ఇవాళ ప్రవేశిస్తా ఉన్నాం. ఆ రోజు నంద తారక రామారావు గారు ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం తెలుగు ప్రజలందరి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టి ప్రతి దానికి కూడా ఢిల్లీ వెళ్ళి ఏది కావాలన్నా కూడా అక్కడి నుంచి పర్మిషన్ తీసుకొచ్చినాకనే ఇక్కడ జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు దాన్ని అప్పుడు దాకా నందమూరి తారక రామారావు గారిని ఆదరించినటువంటి తెలుగు ప్రజలకు నేను ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజున ఇదే రోజున 1982లో పార్టీని స్థాపించి 9 నెలల్లోనే రాష్ట్రం అంతా కూడా తిరిగి ఆ రోజు పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ప్రపంచంలో ఎక్కడా కూడా పార్టీ పెట్టిన తర్వాత 9 నెలల్లో అధికారాన్ని చేపట్టినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నర్సరావుపేటలో కుటుంబం ఆత్మహత్యా యత్నం కలకలం రేపింది. దినేష్ గ్రాండ్ లాడ్జిలో 3 ఏళ్ల కూతురితో సహా ఆత్మహత్యా యత్నానికి భార్యాభర్తలు పాల్పడ్డారు. ఘటనలో తల్లి శంకరకుమార్తో పాటు 3 ఏళ్ల చిన్నారి మౌనిక మృతి చెందారు. భర్త గోపి పరిస్థితి విషమంగా ఉండడంతో నర్సరావుపేట ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. భార్యాభర్తలది నాదెండ్ల మండలం సాతులూరుగా పోలీసులు గుర్తించారు. భోపాల్ ఎయిమ్స్ ఆసుపత్రిలో గోపి డాక్టర్గా, అదే ఆసుపత్రిలో భార్య శంకరకుమారి నర్సుగా పనిచేస్తున్నట్లు, మత్తు ఇంజెక్షన్స్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక నిర్ధారణలో పోలీసులు గుర్తించి విచారణ చేపట్టారు. నిన్న రాత్రి భోపాల్ నుంచి నర్సరావుపేటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
పడిపోనా నర్సరాపేట 1 PS లిమిట్స్లో దినేష్ లాడ్జిలో ఒక ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్నారనే సమాచారం మీద ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ రూమ్ నెంబర్ 304ని నిన్న నైట్ అరౌండ్ 10 o'clock ఆ టైంలో కుంభా గోపి అనే ఆయన రూమ్ని తీసుకోవడం జరిగింది. మనకు అందుతున్న సమాచారం మేరకు కుంభా గోపి అనే ఆయన భోపాల్లో ఎనస్థీషియా డాక్టర్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఆయన లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. 3 years పాప కూడా ఉంది. వీళ్ళ పాపకి కొద్దిగా డౌన్ సిండ్రోమ్తో ఉందని చెప్పేసి అని వాళ్ళకి ఏదో కొంచెం ఇది ఉన్నట్లుగా తెలుస్తోంది ప్రాథమికంగా. అయితే ఈరోజు మార్నింగ్ వాళ్ళు చేతులకి క్యాండిలా పెట్టుకొని వాళ్ళ ఎనస్థెటిక్ డ్రగ్స్ ఆర్ ఏ డ్రగ్స్ని ఇంజెక్ట్ చేసుకుంటూ ఆ ఫొటోస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఈ లాడ్జ్ లొకేషన్ని వాళ్ళకి షేర్ చేశారు. దానిలో వాళ్ళు లాడ్జ్లోకి ఇనీషియల్గా డాక్టర్ గోపి గారు వాళ్ళ బ్రదర్ వాళ్ళు వచ్చి ఇనీషియల్గా ఆ రూమ్ని అది వెరిఫై చేసి వాళ్ళని ఇమీడియట్గా లైఫ్ లైన్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది ముగ్గురిని. అయితే ప్రజెంట్ హాస్పిటల్లో వైఫ్ అండ్ డాటర్ చనిపోయారు. గోపి గారు మాత్రానికి ఇంకా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఆయన లైవ్గా ఉన్నారు. ఇంకా ప్రస్తుతానికి విచారణ జరుగుతూ ఉంది. ఫర్దర్గా ఏమన్నా ఇన్ఫర్మేషన్ అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. శ్రీరామ నవమి సందర్భంగా నర్సరావుపేటలోని శ్రీ పట్టాభిరామస్వామి వారి దేవస్థానంలో ఆదివారం స్వామివారికి చక్ర స్నానాలు, కొట్నాలు దంచడం, ఆస్థాన పూజా కార్యక్రమం వైభవంగా జరిగింది. పూజా కార్యక్రమాలలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్, ఆలయ వంశపారపర్య ధర్మకర్త నాగసరపు సుబ్బరాయ గుప్తా, శ్రీమతి అనురాధ దంపతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఉప్పలపాడులో కాసా రామశ్రీను జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పల్నాడు జిల్లా కాపు యువసేన అధ్యక్షుడు కంచుపర్తి రవికిరణ్ నాయకత్వంలో విజయవంతంగా జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో గ్రామస్తులు, యువత, సేవా సంఘాల సభ్యులు పాల్గొని రక్తదానం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జొన్నలగడ్డలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు, టీడీపీ నేత నల్లపాటి రాము. నర్సరావుపేటలో పండుగ వాతావరణంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, ఎమ్మెల్యే అరవింద్ బాబుతో పాటు పాల్గొన్న పలువురు నేతలు. నర్సరావుపేట లాడ్జిలో కుటుంబం ఆత్మహత్య,
తల్లి కూతురు మృతి, భర్త పరిస్థితి విషమం. విచారణ చేపట్టిన పోలీసులు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.